జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ పరిధిలో ఇచ్చినటువంటి అటానమస్ హోదా ఇవ్వడానికి యూనివర్సిటీ ఇచ్చేటువంటి ఎన్ఓసీపై సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలని డిమాండ్ చేస్తూ నేడు కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ గేటు వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఒకటైనటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని పేరు ప్రతిష్టలు దిగజార్చే విధంగా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలకు అటానమస్ హోదా ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఎన్ఓసీ యూనివర్సిటీ ఇచ్చిన దాంట్లో గత 5 సంవత్సరాల కాలంలో అత్యధిక కళాశాలకు ఎన్ఓసీలు ఇవ్వడం జరిగిందని, ఈ ఎన్ఓసీలు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీ అధికారులు ఆయా కళాశాలలో యూజీసీ నిబంధనలు మరియు ఏఐటీఈసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసి ఎన్ఓసీ ఇవ్వాలి. కానీ అధికారులు రాజకీయ ఆర్థిక ప్రలోభాలకు లోబడి ఎన్ఓసీ ఇచ్చినట్టుగా కోర్టులో కూసివేయడం జరిగింది. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, విచారణ చేసి ఎన్ఓసీలు ఇచ్చిన కళాశాలలో నిబంధనకు లోబడి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా లేదా అనేది, మరియు కళాశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబ్ సౌకర్యాలు, లైబ్రరీ సౌకర్యాలు, ఇతర అన్ని సౌకర్యాల మీద సమగ్రమైన విచారణ చేయాలని, విచారణలో ఎవరైతే నిబంధన పాటించని కళాశాలకు ఎన్ఓసీలు ఇచ్చారో వాళ్ల మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు జేఎన్టీయూ వద్ద ఏదైతే గత 16 సంవత్సరాల నుంచి 48 కాలేజీలకి జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకి ఏదైతే అటానమస్ హోదాను కల్పించారు, గత 4-5 సంవత్సరాల కాలంలోనే అత్యధిక కాలేజీలకి ఎన్ఓసీలని, ఏదైతే అటానమస్ కి సంబంధించి ఎన్ఓసీలని జేఎన్టీయూ వీసీ గారు అదేవిధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు. దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫార్వర్డ్ చేస్తామని తెలియజేశారు. ఒక ఎన్ఓసి అటానమస్ కాలేజీలు జేఎన్టీయూ పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉన్నారో ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితులు. ఈరోజు దానికి సంబంధించి ఎన్ఓసీలని ఇక ఉన్న అధికారులు రాజకీయ పలుకుబడి లేకపోతే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈ రోజు ఇచ్చారనేది వాదన కోర్టులో జరుగుతూ ఉంది. ఈ రోజు గత 20 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటానమస్ హోదా రావాలంటే ఏదైతే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి, పిహెచ్డి క్వాలిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్లు ఉండాలి, ఆ కాలేజీలో పాస్ పర్సెంటేజ్ ఉండాలి, గత 10 సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉండాలి. కానీ ఈ రోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి ఈ రోజు అటానమస్ హోదాను పరిపాలించారు. అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ యూనివర్సిటీలని పక్కన పెట్టే